చెప్తుంది. అసలు వాస్తవం ఏంటి సార్? ముందుగా వీటిని తరలించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విషయంలో ఎవరికి డిస్ప్యూట్ ఉండాల్సిన అవసరం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా జీవో నంబర్ 20ని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2013లో ఆయన తీసుకురావడం జరిగింది. బట్ అది ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు. ఎందుకంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఈ విభజన గొడవలు వీటన్నిటి వల్ల దాని మీద ఫోకస్ చేయలేకపోయింది ప్రభుత్వము. తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దిగిపోయే ముందు 23 ఆగస్టు 29 ఆ టైంలో ఆగస్ట్ చివరి వారంలో 3 జియోలు తీసుకొచ్చారు. జియో నంబర్ 19, 20 అండ్ 21. అయితే రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన జియో ఏదైతుందో 27 జియో, ఈ జియోకును కేటీఆర్ గారు మినిస్టర్ ఉండి ఇష్యూ చేసిన జియోలకు సంబంధమే లేదు. ఆ రోజు ఏంటంటే ఎవరైతే లీజ్ తీసుకున్నారో వాళ్ళ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పని సక్సెస్ఫుల్ గా చేయగలిగారు. వాళ్ళు దాదాపు 1500-2000 ఎకరాలను వెనక్కి తీసుకొని వాటిని డబుల్ బెడ్రూమ్లకు, తర్వాత రిక్రియేషన్ పార్కులకు, లంగ్ స్పేస్ లేదు కాబట్టి కొంత ప్రజా అవసరాల కోసం వాటిని ఉపయోగించడం జరిగింది. అయితే మిగిలిన కూడా లీజ్ ల్యాండ్స్ ఏవైతే 33 years 99 years ఉన్నాయో ఇట్లాంటివన్నీ కూడా ఆ కాల పరిమితి దాటిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తీసుకొని ప్రజా ప్రయోజనాల కోసం వాటిని వాడాల్సిన అవసరం ఉన్నది. ఆల్రెడీ వాళ్ళు కొన్న భూములు ఏవైతే ఉన్నాయో 100% ఎక్స్ట్రా కట్టి వాళ్ళు కన్వర్షన్ చేసుకోవచ్చు అని చెప్పి కేటీఆర్ గారు ఇష్యూ చేసిన జియో ఏదైతుందో 19లో స్పష్టంగా మెన్షన్ చేశారు. అయితే రేవంత్ రెడ్డి ఏమంటాడంటే 100% అక్కర్లేదు 30% అంటాడు. అంటే దాదాపు 70% ఖజానాకు వచ్చే డబ్బులను రేవంత్ రెడ్డి పక్కదారి పట్టిస్తున్నాడు. ఎందుకంటే ఇది నిజంగానే పరిశ్రమ వాళ్లకు లాభం జరుగుద్దా అంటే వీళ్ళు వేరే రకంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా వాళ్ళ క్లియరెన్సెస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇవాళ గజము ₹1,00,000 కాడ ప్రభుత్వ ధర ఓన్లీ ₹20 ఉంది. ఆ ₹20 కూడా నాకు అవుతూ నాకు ఒక ₹6 ఇస్తే చాలు అంటాడు రేవంత్ రెడ్డి. ఒక పక్కన 3.5 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ చేసిండు, ఇంకో 2 లక్షల కోట్ల అప్పు రేవంత్ రెడ్డి చేసిండు. ఈ భూముల మీద కనుక పాత జీవోలను, కొత్త జీవో అవసరమే లేకుండే పాత జీవోలను కనుక అమలు చేస్తే 100% ఎక్స్ట్రా వచ్చేది. అదేవిధంగా చేతులు మారిన భూములు ఏవైతే ఉంటాయో గతంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములను వేరే వాళ్ళకి అమ్మి ఉంటారో ఆ అమ్మి ఉన్న వాళ్ళ దగ్గర 200% వసూలు చేయాలని చెప్పి పాత ప్రభుత్వం జియోలో మెన్షన్ చేసింది. బట్ ఈ ప్రభుత్వం వాళ్ళకు కూడా 30% చెప్తున్నది. అంటే ఇంకా 170% వాళ్ళకు డిస్కౌంట్ ఇస్తున్నారంటే ఎంతో స్కామ్ ఉందనేది కేటీఆర్ గారి ఆరోపణ. అంటే రేవంత్ రెడ్డికి అంత ప్రేమ ఎట్లా వచ్చింది వాళ్ళ మీద? అంటే ఏదో ఉంది మతలబ్ దీని వెనకాల. కాబట్టి 2-3 లక్షల కోట్ల స్కామ్ అవుతున్నది. బీఆర్ఎస్ అన్నట్టు 5 లక్షల కోట్ల స్కామ్ ఉన్నా లేకున్నా 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల స్కామ్ అయితే ఖచ్చితంగా కనబడతా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి దాన్ని ఉపసంహరించుకోవాలి. కోర్టు దృష్టిలో ఇవాళ మేము ముందు వాళ్ళని షిఫ్ట్ చేసినాక దీని మీద దృష్టి పెడతామని చెప్పి ఓరల్ గా రాసిచ్చారు. జియోలో మాత్రం 45 రోజుల లోపల చేసుకోవాలని చెప్పి రాశాడు. అయితే ఎవ్వరు తొందరపడి కన్వర్షన్ చేసుకున్నా కూడా ఈ ప్రభుత్వం, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం దాన్ని ఒప్పుకోదు, ఖచ్చితంగా కోర్టుకు లాగుతామని చెప్పేసి కేటీఆర్ గారు హెచ్చరించారు. కాబట్టి వాళ్ళు వెనుక ముందు ఆడుతున్నారు. 45 days టైం ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఏమీ కాలేదు, ఒకటి కూడా కాలేదు. ఇప్పుడు అండర్టేకింగ్ ఇచ్చారు, మేము వాళ్ళని పంపిస్తాం తప్ప కన్వర్షన్ చేయము అని. కాబట్టి ఇప్పుడు దానికి టెంపరీగా స్టేల్మేట్ వచ్చినట్టే. ఓకే సార్, ఈ మధ్య కాలంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక 3 సూత్రాల ఫార్ములా ఒకటి చెప్తున్నారు, క్యూర్, ప్యూర్ అండ్ రేర్. సో దీనికి సంబంధించి మరి ఆయన చెప్తున్న ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో చాలా బృహత్తరంగా అనిపిస్తున్నాయి. ఇవి ఆచరణ సాధ్యమవుతాయి అంటారా? ఇదే ప్రణాళికలను ఇదే పద్ధతిలో కార్యాచరణ లేకుండా ప్రభుత్వం తరఫున కానీ ఎవరైనా మేధావుల ఫోరం తరఫున కానీ పెట్టినట్టయితే పిచ్చాసుపత్రుల్లో పెడతారు. ఎందుకంటే అది సాధ్యమయ్యేది కాదనేది దాన్ని చూడగానే కనబడతా ఉంది. ఇప్పుడు ఎంతసేపు మేము ఇది డెవలప్ చేస్తాం, అది డెవలప్ చేస్తాము, ఈయన దగ్గర రూపాయి లేదు. ఇప్పుడు అందులో దాదాపు 420 హామీలు ఎట్లయితే ఎలక్షన్ల ముందు ఇచ్చి అందులోకి వెళ్ళి 6 కూడా అమలు చేయలేదో, ఇప్పుడు ఇలా కూడా మీరు వెతుకుతే ఒక్కొక్క పేజీలో ఇంకో 400 హామీలు వస్తాయి ఇలా. ఇప్పుడు ఈ 3 trillion ఎకానమీని జిఎస్డిపి అంటే 3 trillion ఆదాయాన్ని ఆయన సృష్టించాలి 2047 నాటికి అని అన్నట్టయితే
కొన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలనుకుంటే ప్రాక్టికల్ కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రకటించాలి. అదేం లేదనలా ఈ ఇండస్ట్రీకి ఇక్కడ అవకాశం ఉంది, ఆ ఇండస్ట్రీకి ఉంది, దాన్ని పిలుస్తాం, దీన్ని పిలుస్తాం. మరి నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, నువ్వు కావాల్సిన ఎమ్యూనిటీస్ ఇవ్వకుండా, కావాల్సిన మార్కెట్ సదుపాయాన్ని కల్పించకుండా ఎట్లా సాధ్యమవుతుంది? పోనీ నీకు దానికి కావాల్సిన బడ్జెట్ ఎంత? ఎప్పుడైనా ప్లానింగ్ చేసేటప్పుడు వాట్ ఈజ్ నౌ, ఇప్పుడున్నది ఏంది అనేది ఆలోచించాలి. ఇప్పుడు ఎంత ఉన్నది? ఇప్పుడు నీ ఎకానమీ ఇవాళ ఉన్నది చాలా, అంటే 1 ట్రిలియన్ అనేది ఒక 5 రెట్లు 6 రెట్లు పెరుగుతే తప్ప కాదు. ఈ ఇప్పుడు ఎంత ఇప్పుడున్న ప్రొడక్షన్ ఎలా నుంచి ఎంత వస్తున్నది? సగం సర్వీస్ సెక్టర్ మీద 65% వస్తున్నది, 35% అగ్రికల్చర్ మీద వస్తున్నది. ఇండస్ట్రీస్ 3rd ప్లేస్ పోయినాయి, అగ్రికల్చర్ 2nd ప్లేస్ లో ఉంది. మరి నువ్వు నీ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నువ్వు ఇన్వెస్టర్స్ ను అట్రాక్ట్ చేయడానికి నువ్వు చేసే ప్రయత్నాలు ఏంటి? ఇప్పుడు గతంలో దావోస్ పోయి ఎకనామిక్ సమిట్ లో, అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పార్టిసిపేట్ అయ్యి నువ్వు తెచ్చినావు అనుకున్న అమౌంట్ 4,60,000 కోట్లు, అంటే ఎంఓయూలు ఏవైతే చేసుకున్నావో బయట బాజాబ్తా ప్రతి మెట్రో పిల్లర్ కు వచ్చిన ప్రతిసారి పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకొని తాటికాయ అక్షరాలతోని నేను 4,60,000 కోట్లు తెచ్చినాను, ఒకసారి 1,70,000 కోట్లు అని చెప్పావు, ఓసారి 60,000 కోట్లు అని చెప్పావు. ఇక్కడ వేర్వేరు సమ్మిట్లు జరిగినప్పుడు ఇవాళ మనం టీజీఐఐ